యూకేలో కనీస వయసు ఓటేయటానికి 18 నుంచి 16కి తగ్గిస్తున్నారంట. ఈ దిశగా యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. దీనికి పార్లమెంట్ అప్రూవల్ రావాల్సి ఉంది. యూకేలో మనకు తెలుసు లేబర్ పార్టీ పరిపాలన ఉంది. యూకే ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ కూడా ఇప్పుడు ఒక మాట చెప్పారు. యంగ్ పీపుల్ 16 ఇయర్స్కే వర్క్ చేస్తున్నారు, ట్యాక్స్ పే చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ ట్యాక్స్ మనీ ఎలా వాడుతున్నామో ఆ విషయాల్లో ఎవరికి ఓటు వేయాలి, ఎవరు వాళ్ళ తరపున నిర్ణయాలు తీసుకుంటారనే దాని మీద వాళ్ళకు కూడా హక్కు ఇవ్వాలి అని చెప్పి దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆల్రెడీ స్కాట్లాండ్లో, వేల్స్లో 16 ఇయర్స్కే ఓటింగ్ రైట్ ఉందన్నమాట. ఇప్పుడు యూకేలో కూడా అన్ని ఎలక్షన్స్లో, యూకేలో కండక్ట్ చేసే అన్ని ఎలక్షన్స్లో ఓటింగ్ ఏజ్ అనేది 16కి తగ్గిస్తున్నారంట, తగ్గించాలని డిసైడ్ చేశారంట. మరి యూకే పార్లమెంట్లో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదంతా పక్కన పెడితే భారతదేశంలో 1988 వరకు అంటే 61వ రాజ్యాంగ సవరణ ముందు వరకు కూడా మన కనీస ఓటింగ్ ఏజ్ అనేది, మినిమం ఓటింగ్ ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉండేది. దాన్ని 61st అమెండ్మెంట్ ద్వారా 18 ఇయర్స్కి తగ్గించారనమాట. ఇప్పుడు భారతదేశంలో యువ జనాభా ఉంది, చాలా ఎక్కువ జనాభా ఉంది. మన దగ్గర కూడా 18 సంవత్సరాలు తగ్గిస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా చర్చ స్టార్ట్ అయిందనమాట. అయితే ఆల్రెడీ యంగ్ పీపుల్ మనం యూకేలో చూస్తే కనుక వాళ్ళు మిలిటరీ సర్వీసెస్లోకి 16 సంవత్సరాల నుంచే వెళ్ళొచ్చు అనమాట. ఆల్రెడీ యంగ్ పీపుల్ ఉద్యోగాలకు వెళ్తున్నారు, ట్యాక్సులు పే చేస్తున్నారు. అంతేకాదు చాలామంది చాలా హై లెవెల్ టాస్క్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే దాని మీద వాళ్ళకు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి కదా. అంతేకాదు రీసెంట్గా కొత్త ట్రెండ్ చూస్తే చాలా చిన్న బ్రెయిన్స్ చాలా ఫాస్ట్గా మెచ్యూర్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఓటింగ్ రైట్స్ ఇవ్వాలని చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ మైండ్స్ వేవర్ అవుతుంటాయి, అంటే యంగ్ మైండ్స్ వాళ్ళ చాయిసెస్ అనేవి మారుతుంటాయి కాబట్టి అంత చిన్న వయసులో ఇవ్వకూడదు. ముఖ్యంగా యూకేలో రిఫార్మ్ యూకే పార్టీ అని, గ్రీన్ పార్టీ అని కొత్త పార్టీలు వస్తున్నాయి. ఇవి యువతను ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట, కొంచెం డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ వ్యూస్తో. మరి యువత ఆ పార్టీ యొక్క భవితవ్యం ఆలోచించకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఓటేసేస్తారో భయం అనమాట. అయితే 16 సంవత్సరాలు ఓటింగ్ రేట్స్ చాలా దేశాలు ఇస్తున్నాయి. ఆస్ట్రియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, మాల్టా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా 16 సంవత్సరాలకే ఓటింగ్ రైట్స్ ఇస్తున్నాయి అనమాట. యంగ్ పీపుల్ అంటే భవిష్యత్తు మొత్తం యువతదే కాబట్టి వాళ్ళు చిన్న వయసులోనే భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎటువంటి పాలసీస్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేయాలి, ఎటువంటి ట్యాక్సేషన్ స్ట్రక్చర్స్ తీసుకురావాలి, వీటన్నిటి మీద వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి కదా. కాబట్టి వాళ్ళని డెమోక్రటిక్ ప్రాసెస్లో, ఓటింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి యూకే ప్రభుత్వం ఆలోచిస్తుందంట. అయితే యూకేలో ఓటింగ్ కంపల్సరీ కాదు. మన రీసెంట్గా యూకేలో చూస్తే కనుక 2014 యూకే జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ టర్నౌట్ కేవలం 59.7% అంట. అంటే ఓటర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు వచ్చి ఓట్ వేయడానికి కూడా. అటువంటి పరిస్థితుల్లో యంగ్ జనరేషన్కి డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా చాలా అవసరం అక్కడ. అయితే యూకేలో కన్జర్వేటివ్స్ మాత్రం 16 సంవత్సరాలు స్మోక్ చేయడానికని, డ్రింక్ చేయడానికని, లాటరీ కొనడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఎలా ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు.